Residential University BTech Spot Admissions and Seminar May 4th Sunday. Hotel Shelton, Rajamandri beside Ramakrishna Theatre, Ayyappa Nagar. విజయవాడ నుంచి అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గారు వచ్చారు. వచ్చి డైరెక్టర్ గారు కాన్ఫరెన్స్ హాల్లో మాట్లాడారు. నైటు 1:30 వరకు సంప్రదింపులు జరిగినాయి. మా కంపెనీకి, మేనేజ్మెంట్కి, ఎయిమ్స్కి సంప్రదింపులు జరిపి లేబర్ కమిషనర్ గారు సంప్రదింపులు జరిపి సంతకాలు పెట్టించుకున్నారు. 7 సెట్లు మీద సంతకాలు పెట్టించుకున్నారు. అందరి చేత ఒప్పందం కుదిరినట్టు సంతకాలు పెట్టించుకున్నారు. అది నెరవేర్చకుండా, ఆ ఒప్పందం నెరవేర్చకుండా మళ్ళా పాత జీతం వేస్తూ మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు సార్. 5 నెలల నుంచి ఇబ్బందులు. ఎంతోమంది అన్యాయం. ఈ రోజున ఎట్లా ఉందంటే పరిస్థితి, ఒకేసారి 6,000 తగ్గించగానే ఇప్పుడు 5 నెలల నుంచి మాకు వేయాలి సార్ అమౌంట్. నిన్న కూడా తగ్గించేసారు. ఆల్రెడీ 2 నెలలు జీతాలు రావు మాకు. ఇప్పటికి 2 నెలలు జీతాలు రావాలి. 2 నెలల జీతాలకు కూడా వాళ్ళు రేపు అని అట్లానే పెంచుకుంటూ పోసి లాస్ట్కి 2 నెలలు అయిపోయింది సార్. ఇప్పుడు జీతాలు లేవు. ఒక్కొక్కరు అప్పులు తెచ్చుకొని, వడ్డీలకి తెచ్చుకొని తింటున్నారు. ఆ విధంగా నిజంగా వాళ్ళు టార్చర్ పెడుతున్నారు సార్. మెయిన్ ఎస్ఎంసీ వచ్చిన తర్వాత టార్చర్ ఎక్కువైపోయింది మాకు. మానసికంగా చక్కగా అందరూ డ్యూటీలు చేసుకునే వాళ్ళం పోయి, అలాంటిది మానసికంగా కొంగదీశారు సార్. కనీసం చెప్పిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితి అయిపోయింది వాళ్ళు. మేము ఎన్ని అడుగుతున్నా కూడా రెస్పాన్స్ ఇవ్వట్లా. నిర్లక్ష్యం. 5 నెలల నుంచి నిర్లక్ష్యం. ఒకసారి మీరు కూడా ఆలోచించండి మీడియా వారు. 5 నెలల నుంచి నిర్లక్ష్యం వైఖరి వాళ్ళది. వీళ్ళేం చేస్తారు, వీళ్ళేం చేయగలరు అనేది ఒకటి. అందుకని ఇవన్నీ కూడా మేము నిలబెట్టుకుని ఆల్రెడీ 14 days బిఫోర్లోనే మేము లెటర్ ఇచ్చామండి కంపెనీకి. ఇట్లా మేము స్ట్రైక్ చేస్తాం, ధర్నా చేస్తాము, మీరు ఇవ్వకపోతే శాలరీ చేయకపోతే అని కూడా ఇచ్చాము. అయినా కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. మాకు శాలరీ చేయలేదు. వేయకుండా 2 నెలలు, అంటే ఈ రోజుతో 2 నెలలు అయిపోయిందండి. ఇంతవరకు జీతాలు లేవు. వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎట్లా ఉందండి మా పరిస్థితి? అగోఘోరంగా ఉంది మా పరిస్థితి. గతంలో ఈ ఇబ్బంది గురించి మేము ఒకసారి మీ ముందుకు వచ్చామండి. మళ్ళీ దాని ప్రకారం ఆ తర్వాత ఏఎల్సీ గారు, హాస్పిటల్ మేనేజ్మెంట్, డిడిఏ గారు వీళ్ళందరూ మమ్మల్ని 24వ తారీఖు నైట్ వరకు కూడా midnight 1 o'clock దాకా ఉన్నాం మేము ఇక్కడ అడ్మిన్ బ్లాక్లో. అందరితో మాట్లాడి మా ఎంప్లాయీస్ తరపున మొత్తం అందరి తరపు నుంచి ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఏంటంటే ఈ నెల పెరిగిన జీతం, మార్చి జీతం పెరిగి అదేవిధంగా ఏప్రిల్ 30 లోపు పోయిన 5 నెలల నుంచి ఏదైతే ఏరియర్స్ పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఏరియర్స్ వేస్తామని చెప్పారు. కానీ ఈరోజు 30, నిన్న 29వ తారీఖున మళ్ళీ 16,000 ఒకళ్ళకి, 17,000 ఒకళ్ళకి, 15,000 అని వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళు దయాదాక్షిణ్యాలతో మాకు వేస్తున్నట్టుగా జీతాలు వేస్తున్నారు. మేము పని చేసినందుకు ఒక ఎంప్లాయీస్కి జీతం ఇస్తున్నట్టు ఇవ్వట్లేదు. వాళ్ళు 15,000 ఏంటి, 16 మాకు తోచినంత ఇస్తామని నిరూపించుకోవడానికి అంతంత అకౌంట్లో క్రెడిట్ చేశారు. నిన్న నైట్ పడింది శాలరీ. ఇదేంటి అని అడిగితే మళ్ళీ ఇంకో 1 వీక్, ఇంకో 10 రోజులు టైం ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి? పోయినసారి 24న అగ్రిమెంట్ అయ్యింది. ఏఎల్సీ గారు వచ్చారు, సంతకం పెట్టించారు, మా చేత సంతకాలు తీసుకున్నారు, మేనేజ్మెంట్ వాళ్ళ చేత సంతకాలు. మరి ఇదంతా జరిగింది విత్ సీలు, సైన్లు అన్నిటి తర్వాత, అన్నీ పెట్టించుకున్న తర్వాత, అంటే ఆ పేపర్కి విలువ లేదా అండి చెప్పండి? అంత అగ్రిమెంట్ జరిగిన తర్వాత మళ్ళీ 1 వీక్ 10 days ఎన్ని పేపర్ల సంతకాలు పెట్టినా వీళ్ళు మాకు చేసేటట్టు అనిపించట్లేదు. మాకు నమ్మకం లేదండి. అందుకోసమే మా జీతాలు ఏదైతే ఏరియర్స్ ఆగినాయో, పెరిగిన జీతం ఏదైతే ఉందో మొత్తం క్రెడిట్ చేస్తే మా ఉద్యోగాలు మేము సక్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మేము ఎవరం ఇది చేయట్లేదు. మేము మా కుటుంబాల రక్షణ కోసం మాత్రమే, ఉద్యోగం చేసుకుంటేనే మేము బతకాలండి. దానికోసం మాత్రమే మేము ఇంత ముందుకు రావడం జరిగింది. మా జీతాలు కరెక్ట్గా వేసి ఏరియాస్ మొత్తం కూడా క్లియర్ చేస్తే మా డ్యూటీలకు మేము వెళ్ళిపోతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.